గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. నేను మీ కీర్తనా దేవరాయ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మంత్రం, తంత్రం, జ్యోతిష్యం. సో ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మంది అంటే ఎవరి జాతక చక్రం చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే ఒక స్త్రీతో కలిసి వస్తుంది అని కొన్ని థంబ్నెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ నిజ జీవితంలో మన జాతక చక్రంలో ఎలాంటి స్త్రీ వల్ల, అంటే ఎలాంటి స్త్రీ అంటే తప్పుగా అనుకోకండి, అమ్మ రూపంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా అక్క, చెల్లి, రిలేటివ్స్, కజిన్స్, వైఫ్, లేదా వైఫ్ తరపున చుట్టాల వల్ల గానీ, అత్తింటి వాళ్ళ వల్ల గానీ, పుట్టింటి వాళ్ళ వల్ల గానీ, లేదా తెలిసిన సర్కిల్లో అయినా సరే ఎలాంటి స్త్రీ వల్ల మనకి కలిసి వస్తుంది, ఎలాంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది అనుకునే ముందు మన జాతక చక్రంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల స్త్రీలతో మంచి, అంటే వాళ్ళ వల్ల మనకి ఎక్కువ ప్లస్ అవుతుంది, అంటే మనకి వాళ్ళ వల్ల ఎక్కువ డబ్బు రావడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం కానీ, లేదా ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మన ప్రాబ్లమ్స్, అంటే వ్యాపారంలో గాని, ఆరోగ్యంలో గాని, లేదా బిజినెసెస్ లో గాని, లేదా ఫ్యామిలీ పరంగా గాని ఉంటాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనకి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఈ లేడీస్ నుంచి కలిసి వచ్చే అవకాశం గానీ, లేదా వీళ్ళ దగ్గర నుంచి లాసెస్ ఫేస్ చేసే అవకాశం గానీ ఉంటుందో ఒకసారి వివరించండి. ఇప్పుడు మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశుల మీద మనం ఏ పాటికి కూడా చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారము, వీటన్నిటితోనే ఏర్పడుతుంది ఈ స్త్రీతో ఉన్నటువంటి అనురాగం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, లేదా వ్యసనం కావచ్చు, లేదా శత్రుత్వం కావచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే వస్తాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదు, ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా దశ అంతర్దశలు కూడా ఒకటి చూసుకోవాలి. ఇక స్త్రీతో అనురాగం గాని, శత్రుత్వం కాని అంటే పూర్వ జన్మం అంటారు. అంటే పోయినటువంటి జన్మల్లో ఉన్నటువంటి చేసినటువంటి కర్మలు, పాపాలు, క్రియలు, వీటన్నిటి ద్వారా కూడా ఏర్పడుతుంది. మరొకటి ఉంది, మన పెద్దవారు, మనం జన్మించిన తర్వాత మన జన్మకు ముందు ఉన్నటువంటి పెద్దవారు ఉంటారు, వాళ్ళకి కుర పురుషుడు, యుగ పురుషుడు అంటారు. వారు చేసినటువంటి క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, వీటి వలన కూడా ఒక పురుషునికి స్త్రీతో ఏర్పడేటువంటి సత్సంబంధాలు ఎలా అయితే ఉంటాయో వాటి వలన కలిసి వస్తుంది అని చెప్పాలి. అంతేగాని తన జాతకంలో కుజుబలం లేదు, కుజు దోషం ఉంది, కలత దోషం ఉంది, వీటి ద్వారానే స్త్రీ వలన నష్టపోతారు, లేకపోతే స్త్రీ వల్ల లాభం పొందుతారని కాదు. ఇవన్నీ కూడా మనము పరిగణలో తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గత జన్మ కనెక్షన్ బేస్ మీదే మనకి ఈ స్త్రీలతో ప్రాబ్లమ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ రావచ్చు అంటారు. ఖచ్చితంగా గత జన్మ గురించి అంటే ఈ గత జన్మలో మనం చేసేటువంటి పాపకర్మాలు అన్నిటికి పొలగొట్టుకొని, అలానే ఈ జన్మలో కూడా మన తాతలు, మన ముత్తాతలు చేసేటువంటి కర్మలు, క్రియలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ముత్తాతకో తాతకో ఏదైనా అమ్మవారికి గాని, స్వామివారికి గాని ఆలయం నిర్మాణం చేసి దాని ధర్మకర్తలుగా ఉంటూ దానికి సేవలు చేసుకుంటూ ఉండి మన తరంకి వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పాపం మన మీద ఉండడం ద్వారా స్త్రీకి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇలాగా దోషాలు అనేది మనకి పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పుట్టిగానే మన పిల్లలకో మనకో కాలసర్ప దోషం వస్తుంది. ఈ కాలసర్ప దోషం దేనికి వచ్చింది, మన పెద్దవారు ఎవరైనా ప్రెగ్నెన్సీ స్థితితో ఉన్నప్పుడు తన్నినప్పుడు, ఇలాంటి మనము ఒక్కొక్క జాతకం ప్రకారంగా అవి మనకి తెలిసి వస్తాయి. జాతకంలో మనకి ఏంటంటే స్త్రీ దోషము అంటే జాతక ప్రకారంగా తెలిసి వస్తుంది. ఆ తెలిసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని పరిహారం ఏంటని చూసుకున్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని ప్రకారంగా మనం వివరణ అయితే తీసుకోవచ్చు. సార్, ఇప్పుడు మనకి ద్వాదశ రాశిలో ఒకటి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి వాళ్ళ జాతకంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల, ఎలాంటి దశ అంతర్దశలు రావడం వల్ల స్త్రీ వల్ల కలిసి వస్తుంది, లేదా స్త్రీ వల్ల నష్టపోతారు? ఒకవేళ నష్టపోతే ఎలాంటి స్త్రీ వల్ల నష్టపోతారు? ఇద్దరు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, లేదా ఒకవేళ ఆడవాళ్ళైనా సరే లేదు సడన్ గా ప్రాఫిట్ లోకి వెళ్తారు, సడన్ గా సక్సెస్ అవుతారంటే ఎలాంటి ఆడవాళ్ళ వల్ల సక్సెస్ అవుతారు? అది మెట్టినిల్లా పుట్టినిల్లా అనేది, లేదా ఫ్రెండ్స్, లేదా మనతో పుట్టిన వాళ్ళు, తోబుట్టుతో గానీ ఒకసారి వివరించండి. ఖచ్చితంగా అండి, ప్రతి స్త్రీతో కూడా ఇబ్బంది పడే రాశి ఉంది అంటే కనుక కన్యా రాశి. ఓకే, వీరికి ప్రతి ఒక్కరిని సరే మనవా కదా నమ్మటం, శత్రువుని కూడా
ప్రేమించే తత్వం. శత్రువు సైతం కూడా వస్తే సరే పోన్లే ఏదో తప్పు అనుకున్నావు కదా, అయిపోయింది కదా, సరే రా కూర్చొని తిందాం అనుకునేటువంటి వ్యక్తిత్వం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వారికి ప్రతి ఒక్కళ్ళు శత్రువులే అవుతారు. వీరి దగ్గర వనరులు కావాలి, సలహాలు కావాలి, సూచనలు కావాలి, అన్ని రకాలుగా వీరి నుంచి కావాలి పనులు. కానీ వీరినే దూరం పెట్టాలి, వీరిని అణచివేయాలి, వీరిని తొక్కేసేయాలి, వీరి మీద వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలు అన్ని పడేటువంటి రాసి ఉంది అంటే అక్క కన్యారాశే. కాబట్టి ఈ కన్యారాశి వారికి స్త్రీ నుంచే కాదండి, పురుషుడి నుంచి కూడా ప్రాబ్లం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీరు ఇండిపెండెంట్ గా ఉండడం మంచిది. ఎవరికైనా సరే వీరు పర్సనల్ విషయాలు చెప్పారా ఖచ్చితంగా వారు శత్రువు అవుతారు. ఎవరికైనా డబ్బులు ఇచ్చారా వారు శత్రువు అవుతారు. కాబట్టి వీరికి లవ్ ఉన్నా ఇంకా పెళ్ళైనా ఏమున్నా కూడా స్త్రీ నుంచి స్త్రీతోనూ, స్త్రీ నుంచి పురుషునికి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఇండిపెండెంట్ తత్వం ఖచ్చితంగా కావాలి. ఓకే. కాబట్టి ఈ కన్యా రాశి వారికి జాతక ప్రకారంగా కూడా దోషాలు ఉంటాయి. దీనితో పాటు కన్యా రాశి కాబట్టి వీరికి అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది, మాట్లాడే గుణం ఉంటుంది, శక్తియుక్తులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వారికి ఏంటంటే ఫ్రెండ్స్, వీరు ఎదుటి వారికి హెల్ప్ చేసినంత వరకు మంచివారే కన్యా రాశి వారు. ఎప్పుడైతే హెల్ప్ చేయడం మానేస్తారో శత్రువులు అయిపోతారు, మాట్లాడరు, పలకరు, దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకు దూరమైన కూడా అర్థం కాదు. కన్యా రాశి వారికి దగ్గరైన తర్వాత దూరం చేసుకోవడం మంచిది, అది అలవాటు వారికి. కాబట్టి వారికి వారే దూరం అయిపోతుంటారు. అనుమానం ఎక్కువ కన్యా రాశి వారికి కాదు, కన్యా రాశి వారి పైనే అనుమానం ఎక్కువ, దాంతో దూరం అయిపోతూ ఉంటారు. వీరికి ఏంటంటే బుధతత్వం ఎక్కువ ఉంటుంది వీరి దాంట్లో. కన్యా రాశికి బుధుడు అధిపతి. వారేంటంటే మాటలు చలాకితనంతో ముందుకి మాటలు దుడుచుకు వస్తాయి అనమాట. ఆ మాటలు మాట్లాడే విధానానికి అందరు ఆకట్టుకుంటూ ఉంటారు. చేసుకున్న భార్య ఊరుకుంటారా ఆకట్టుకుంటే కదా? మరి ఇంట్లో ఉన్నటువంటి తల్లి గాని చెల్లి గాని ఎవరైనా నుండి ఊరుకుంటారా? ఏంటి ఇట్లా అయిపోతున్నాడని అనుకుంటారు. కాబట్టి స్త్రీకైనా పురుషుడికైనా సరే కన్యా రాశి వారికి అయితే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. వీరు ఇండిపెండెంట్ గా ఉంటే మంచిది. ఒకటి, వీరికి మంచి జరుగుతుందంటే తల్లి నుంచి మంచి జరుగుతుంది. ఇంట్లో తల్లి గారి నుంచేదే వీరికి చాలా మంచి జరుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తెలియకుండా తెలిసి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా తల్లి గారు ఒక ప్రేమ అనురాగాలు, తల్లి గారి యొక్క ఆదరణ వీరికి ఎప్పటికీ ఉంటది. కాబట్టి ఆ తల్లి గారిని వీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కన్యా రాశి వారికి లాస్ వస్తే ఎవరి వల్ల లాస్ వస్తే లవర్ వల్ల వస్తుంది. కాబట్టి వీరికి ఎవరికైనా డబ్బులు ఇస్తే వారి వల్ల లాస్ వస్తుంది. కన్యా రాశిలో పుట్టినటువంటి స్త్రీ గాని పురుషుడు గాని ఎవరికైనా డబ్బులు ఇచ్చారా, ఆభరణాలు ఇచ్చారా, ఆస్తులు ఇచ్చారంటే వారి నుంచే వీరు ఇబ్బంది పడతా ఉంటారు. ఎవరికైనా సరే జీవితాన్ని ఇచ్చారంటే వారి నుంచే ఇబ్బంది. ఇంకొక వ్యక్తి ఉన్నారు, కూతురు నుంచి కూడా వీరికి కలిసి వస్తుంది. ఈ కూతురు తల్లి, స్త్రీకి పురుషుడు కన్యా రాశిలో కూతురు తల్లి నుంచి కలిసి వస్తుంది. ఇక పూర్వీకుల దోషాలు కూడా వీరికి వస్తాయి. 6వ స్థానం 9వ స్థానంలో కేతువుతో పాటు శుక్రుడున్నా, కేతువుతో పాటు బుధుడున్నా కూడా వారి మీద శని భగవాన్ అశుభ దృష్టి, అంటే 3 కానీ 4వ స్థానంలో కానీ శని ఉంటే వారి యొక్క అశుభ దృష్టి వీరి మీద ఉంటుంది. అప్పుడు పూర్వీకులు చేసినటువంటి కర్మలు, ఆలయాలు కట్టి వదిలేయటమా, ఆ పాము పుట్టల్ని కూల్చడమా, పాము పుట్టల మీద నిర్మాణం చేయటమా, పాముల్నే చంపడమా లాంటివి చూస్తే అదేంటండి అవి చంపితే అవి చూస్తే కాలసర్పదోషం నాదోషం వస్తుంది కదా అంటారు. కాదు, ఈ స్త్రీ దోషాలే వస్తాయి. ఈ స్త్రీ దోషాల వలన పెళ్లి అవ్వకుండా చేయటం వీరి లక్షణాలు. పెళ్లి ఎంత వయసు వచ్చినా అవ్వకుండా చేయటము, పెళ్లి అయినా కూడా భార్య భర్తల మధ్య వెరబాటు రావటము, విరోధులు అవటము, దూరబంధం అవటము, పిల్లలు పుట్టకపోవటము, ఆస్తులు సంపాదించలేకపోవటము, ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోవటము, ఇవన్నీ కూడా కర్మలు. వీటి నుంచి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే వీళ్ళు నవధాన్యాలు తీసుకోవాలి. నవధాన్యాలతో పాటు పచ్చపెసలు, నల్ల మినుములు, నల్ల నువ్వులు, గోధుమలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఇవన్నీ కూడా 9 రకాలు తీసుకోవాలి. చిరుధాన్యాలు అంటారు. ఈ చిరుధాన్యాలు నవధాన్యాలు పాటు నువ్వులు కలపాలి. ఇవన్నీ కూడా తీసుకొని బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి తీసుకొని వాటన్నిటికి కలిపేసి దాంట్లో పాలు పోయాలి. పాలు నిమ్మకాయలు 2 పోసి కలిపి వేసేసి ఈ మిశ్రమాన్ని వీరు ఏం చేయాలంటే ఒక బొమ్మను తయారు చేసుకోవాలి. వీరికి వీరే చేసుకోవచ్చు. బొమ్మను తయారు చేసుకుని కందులు తీసుకొని కళ్ళు ముక్కు పెట్టుకోవాలి. ఎలాంటి దోషం ఉన్నా పోవాలని చెప్పేసి అని ఒక పచ్చ కలర్ అంటే గ్రీన్ కలర్ వస్త్రం ఒకటి కట్టాలి. గ్రీన్ కలర్ వస్త్రం కట్టేసి ఆ ఒక ముడుపుని తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో మంగళవారం లేదా బుధవారం రోజు చేయాలి. ఇది చేస్తే వారికి కొంతమేర స్త్రీ దోషం తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకపోతే వీరు ప్రతినిత్యం కూడా కర్పూరం బిళ్ళలు ఒక 5 లేదా 7 తీసుకొని తల చుట్టూతో తిప్పేసుకొని అవి ముందు పెట్టుకొని కాల్చివేసేయాలి. ఇవి చేస్తే మాక్సిమం
స్త్రీ దోషానికి కొంతమేర అయితే ఉపశమనం లభ్యపడుతుంది. ఇంకా అవ్వట్లేదు, ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉంటుంది, ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే ఖచ్చితంగా సమీప దూరంలో గురువు గారిని కలిస్తేనే వీరికి మంచి యోగ్యత ఉంటుంది. ఓకే, చూసారు కదా ఈ కన్యా రాశి వారు. మరి ఖచ్చితంగా గురువు గారు చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టినారని ఆశిస్తూ మరో రాష్ట్ర కలుద్దాం. అంతవరకు సెలవు.